హల్లెలూయా. దేవుని నామ స్తోత్రము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, డియర్ చర్చ్, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్. ఓకే, ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన మనల్ని దేవుని స్తుతించే విధంగా ఉంచిన దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాను. హల్లెలూయా. మరి ఈ దిన వాక్యం ఏంటంటే ఈరోజు వాక్యము, యువర్ ప్రేయర్ బిల్డ్ ఆల్టర్ అనండి. యువర్ ప్రేయర్స్ బిల్డ్ ద ఆల్టర్ అనండి. మన ప్రార్థన మన బలిపీఠల్ని కడుతుంది. అవునా? అర్థమవుతుందా? మన ప్రార్థన మన బలిపీఠల్ని కడుతుంది. అంటే బలిపీఠం అంటే ఏంది? ఆల్టర్. ఆల్టర్ అంటే దేవుని సన్నిధి దగ్గరికి ఆల్టర్. ఇది ఆల్టర్ కదా, బలిపీఠం. మన బలిపీఠాలు ఎలా ఉన్నాయి దేవుని బిడ్డలారా? మీ హృదయం అనే బలిపీఠం ఏ విధంగా ఉంది? మీ ఆల్టర్ ఏ విధంగా ఉంది? మీ ఆల్టర్లో ప్రార్థన జీవితం ఉందా? వాక్య జీవితం ఉందా? దేవుని ఘన హల్లెలూయా. ఈ దినం దేవుడు మాట్లాడుతున్న మాటలు. హల్లెలూయా. ఏమంటున్నాడు? యువర్ ప్రేయర్స్ బిల్డ్ ద ఆల్టర్ అండి. మై ప్రేయర్స్ కదా, మన ప్రార్థన మన ఆల్టర్ని కడుతుందా? మార్నింగ్ లేవగానే ఏదో పనులలో బిజీగా ఉంటాం, కానీ మన జీవితంలో అండి హల్లెలూయా, ప్రార్థనకి ఎక్కువ సమయం ఇవ్వాలి, వాక్యానికి ఎక్కువ సమయం ఉండాలి. కానీ ఈ దినమున చాలా మంది ఈ లోక రీతిగా బ్రతుకుతూ అంత బిజీ లైఫ్ కదా. ప్రార్థన చేసుకుందామంటే అన్ని పనులు అయినా చేసుకుందామంటారు, తర్వాత ఇది చేస్తే టైం అయిపోతుంది, వెళ్ళిపోతూనే ఉంటాం. ఈ దినమున దేవుడు మాట్లాడుతున్న మాటలు. హల్లెలూయా. ఎక్సోడస్ నిర్గమకాండము 20వ అధ్యాయము 24. ఆది కాండం తర్వాత నిర్గమకాండం ఉంటుంది. ఎక్సోడస్ 24th చాప్టర్ 24-26 చదవాలి. 20వ అధ్యాయము 24-26 చదవండి. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థము గనుచు ప్రతి స్థలములలోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించును. An altar of earth thou shalt make unto me, and shall sacrifice the burnt offerings and thy peace offerings, thy sheep and thine ox, in all places where I record my name I will come unto thee, and I will bless thee. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగు. And if thou wilt make an altar of stone, thou shalt not build it of hewn stone, for if thou lift up thy tool upon it, though you have polluted it. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము చాల్మా. హల్లెలూయా. 23 నుండి మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలను బంగారు దేవతలను వెండి బంగారు దేవతలను చేసుకోవద్దంటు. మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచుచు ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడంట. ఏం చేస్తాడంటే యేసయ్య ఆశీర్వది. ఇది పాత నిబంధన కాలంలో జరిగిన సంఘటన. కానీ కొత్త నిబంధనకు వచ్చినట్లయితే ఏం చేస్తుండే? మన హృదయమే మన బలిపీఠం. హల్లెలూయా. మన హృదయమే బలిపీఠము. దేవుడు ఆశీర్వదిస్తా అంటున్నాడు కదా. ఎడ్లను గొర్రెలను అన్నిటి బలిగా ఇచ్చినప్పుడు, అవునా కదా ఆ కాలంలో. కానీ ఈ దినంన మన హృదయాన్నే బలిగా ఇయ్యాలి యేసయ్యకు. హల్లెలూయా. ఈ దినంలో దేవుని బిడ్డలారా, దేవునికి నీ హృదయాన్ని ఇస్తున్నావా? నీ జీవితాన్ని ఇచ్చినావా? నీ టైంని ఇచ్చినావా? నీ డబ్బుని ఇచ్చినావా? ఏమి ఇచ్చినావు ఒకసారి క్వశ్చన్ చేసుకో. నువ్వు ఎంత సమయం దేవునికి ఇస్తుంటున్నావు? ఎంత సమయం దేవుని దగ్గర గడుపుతున్నావు? ఎంత సమయం ఈ లోక రీతిగా బ్రతుకుతూ ఈ లోక ఎంజాయ్మెంటే కాదు, నీకు స్పిరిచువల్గా ఆత్మీయంగా దేవుని దగ్గర రావాలి. నీ బలిపీఠాన్ని కట్టుకోవాలి. ఇక్కడ ఆ కాలంలో బలిపీఠం ఎలా కట్టినారండి? ఎలా అల్పించిన బలిపీఠాన్ని
ఎలా అర్పించిండు? ఎడ్లతోటి, అది ఇది అన్నిటితోటి అర్పించిండు. కానీ ఈ దినమున యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆల్రెడీ మన జీవితాలు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు, దీవెనలు రావాలి. ఆల్రెడీ యేసయ్య సిలువను జయించి మనకు విజయం ఇచ్చిండు. ఈ దినం నువ్వేం ఆలోచిస్తుంటున్నావు? దేవుని బిడ్డ ఆశీర్వదిస్తా అంటున్నాడు. మన హృదయాలు కట్టుకోవాలి యేసయ్య దగ్గర. ఈ దినం నువ్వు కట్టుకుంటున్నావా? ఏ విధంగా జీవిస్తుంటున్నావు? ఒక రీతిగా నువ్వు బ్రతుకుతున్నావు కావచ్చు, కానీ యేసయ్యకి ఇష్టకరంగా బ్రతకాలి. అందరితో కలిసి ఉండాలి, కానీ నువ్వు సపరేటే కదా. ఎందుకు? నువ్వు యేసయ్య బిడ్డవు. అన్యులతో అందరితో కలిసినట్టే ఉండాలి, కానీ నువ్వు పరిశుద్ధమైన దేవుణ్ణి కుమార్తె. హల్లెలూయా. అవునా కదా? ఎవరు మీరు? నేను యేసయ్య పరిశుద్ధమైన తండ్రి నుండి వచ్చిన బిడ్డలము. హల్లెలూయా. మన బలిపీఠం కట్టుకోవాలి, క్లీన్ చేసుకోవాలి కదా. అవునా కదా? ఒక స్టేజ్ ఉంది, ఎగ్జాంపుల్. ఆ స్టేజ్ క్లీన్ చేస్తామా లేదా? క్లీన్ చేసి అక్కడ కూర్చోవాలి. ఇప్పుడు చైర్ ఉంది, చైర్లో కూర్చోవాలంటే ఏం చేస్తాము? అది కొంచెం డస్ట్ ఉంటే ప్రతిరోజు ఒక 4 రోజులు అట్లే పెట్టండి, ఎట్లుంటుంది? అంత దుమ్ము పట్టేస్తుంది. నిజమే. ఆ విధంగా ప్రార్థన లేకుండా దుమ్ము పట్టిన స్థితిలో ఉన్నావా? నీ జీవితంలో ఏ విధంగా ఉంది దేవుని బిడ్డ? ఈ దినం దేవుడు మాట్లాడుతుంటున్నాడు, ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఫస్ట్ ఆశీర్వదిస్తా అంటున్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి వచ్చిన దేవుడు, నేను దీవించడానికి వచ్చిన దేవుడు. నువ్వెంత సమయం యేసయ్యకి ఇస్తుంటున్నావు? ఎంత సమయం దేవునితో గడుపుతున్నావు? ఎంత సమయము స్పిరిచువల్గా బ్రతుకుతున్నావు? నీ వలే నువ్వు యేసయ్య బిడ్డవు. నీ వలే 10 మంది యేసయ్య దగ్గరికి రావాలి. కానీ నువ్వేం, మీ జీవితాలు ఎలా ఉంది? అన్యుల వలె మనం అయిపోతున్నావా లేదా? చెప్పండి, అవుతున్నారా లేదా? వాళ్ళని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చే విధంగా లేం. బలిపీఠం దగ్గర తీసుకొచ్చే విధంగా ఉన్నామా? లేదు. కానీ అందరు ఏం చేస్తున్నారు? ఈ లోక రీతిగా బలిపీఠాల దగ్గరికి వెళ్తుంటున్నారు కదా. ఈ లోక రీతిగా అంటే తెలుసు కదా, ఇంకా చెప్పనవసరం లేదు కదా. మొన్న ఇంకా జరుగుతున్నాయి, నిన్నటి వరకు జరిగినాయి, ఇంకా జరుగుతున్నాయి. వాటి దగ్గరికి వెళ్ళిపోతున్నారు కదా. ఏదో ఇంత అన్నం పెడతారనో, ఇంత కూరలు పెడతారనో కదా. అవునా కాదా? ఏదో కడుపు నిండుతుందని. కానీ దానివల్ల వచ్చేది శాపం. వస్తుందా లేదా? దానివల్ల వచ్చేది ఏ విధంగా ఏ ఎఫెక్ట్ అవుతుందో మీకు తెలుసు. దేవుని బిడ్డ, నీ హృదయాన్ని బలిపీఠంగా మార్చుకో. నీ హృదయాన్ని యేసయ్యకి ఇష్టకరంగా మార్చు. యేసయ్య ఆల్టర్ దగ్గరకు నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే విధంగా ఉన్నావు? నటించే విధంగా ఉన్నావా? ఎంతమంది నటిస్తున్నారండి? క్రైస్తవులు అయితే చాలా నటిస్తారండి, చాలా నటిస్తారు. ఈ లోకము వైపు ఒకటి, ఇంట్లో ఒకటి ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఒకటి ఉంటుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేదారు. నువ్వు చూస్తున్నావా దేవుణ్ణి? దేవుని చూస్తున్నావా? నువ్వు దేవుని చూస్తే, దేవునికి ఇష్టకరంగా జీవిస్తే ఎంత ప్రేమ ఉంటుంది అంటే అంత ప్రేమ ఉంటుంది తెలుసా. నువ్వెప్పుడు యేసయ్య సిలువను మోసుకొని వెళ్ళిపోతూనే ఉంటావు. యేసయ్య సిలువను మోసుకునే వాళ్ళకు కన్నీళ్ళు, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానం అన్నీ ఉంటాయి. కానీ నిత్య రాజ్యంలో ఏముంటుంది? చోటు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతుంటున్నాడు, బలిపీఠము, నీ హృదయం అనే బలిపీఠము యేసయ్య దగ్గర కుమ్మరించు. నీ హృదయం అనే బలిపీఠం ఏ విధంగా కదా. కొంతమంది అన్ని అయిపోతూనే ఉంటుంది, ఏది ఉండదు వాళ్ళ జీవితంలో. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే. యేసయ్య కొరకు సాధించి పెట్టారు, ఈ లోక రీతిగా కూడా సాధించేది ఏముండదు వాళ్ళ జీవితంలో. కొందరు జీవితాలు ఉంటాయి లేవా? ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, క్వశ్చన్ మార్క్. వాళ్ళ గురించి దేవుడు ఏమనుకుంటుండొచ్చు కదా. చూడండి, ఎంతో మందికి నేను చెప్తుంటున్నాను కదా, రండి చర్చికి రండి, లైవ్కి రండి, ఇంత మంచి హాల్ ఇచ్చిండు, ఇంత మంచి చర్చ్ ఇచ్చిండు, దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. టైం లేదు సిస్టర్, టైం లేదు. ఎందుకు పోవాలి? వర్షం పడుతుంది అనుకో, ఎందుకు పోవాలి చర్చికి? ఎందుకు పోవాలి? ఎండ బాగా కొడుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు? మొన్నదాకా వర్షాలు అయిపోయినాయి, ఇప్పుడు ఎండ, మస్తు ఎండ కొడుతుంది కదా. ఎండాకాలం లాగా కొడుతుందా లేదా? కొడుతుంది. అబ్బా బోత్ గర్మీ హై కదా. ఒక్కసారి యేసయ్య మన ప్రాబ్లమ్స్ చూసి, మన కష్టాలు కన్నీళ్ళు చూసి, అరే నా మాట, నా బలిపీఠం కట్టలేదు, నా బలిపీఠం దగ్గర రాలేదు ఈ బిడ్డ, అయినాగా నువ్వు ప్రార్థన చేసినా చేయకున్నా, నువ్వు ఏం చేసినా చేయకున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తుండా లేదా? నీకు తినడానికి అన్నం ఇచ్చిందా లేదా? అన్ని అవయవాలు ఇచ్చిందా లేదా? ఒక్కొక్కళ్ళకు వంకర్లు పోతాయి, చేతులు కాళ్ళు. ఒక భక్తుని పేరు ఏంటిది? అది కాళ్ళు ఉండయండి. ఆయన పేరు ఏంది? ఇండియాకి వచ్చిండు. ఆయన పేరు చెప్పాలి. హల్లెలూయా. ఇండియాకి వచ్చిండు, ఏపీకి వచ్చిండు, హైదరాబాద్కి వచ్చిండు. ఎవరైనా తెలియదక్క, మంచి సేవ చేస్తున్నాడు తెలుసా. చేతులు ఇంతే ఉంటాయి, కాళ్ళు ఈ మొండ ఇక్కడ వరకే ఉంటుంది. దీనికి చిన్న కాళ్ళు ఉంటాయి. ఏం పేరు అది?
చెప్పండి చెప్పండి. నో లిక్ ఆయనను చూసి నేర్చుకోవాలి. బుద్ధి వస్తుంది. బుద్ధి వస్తుందా లేదా? ఇంత మంచి ఆర్గన్స్ ఉన్నాయి, అవునా కాదా? నా విషయం పక్కన పెట్టండి, నేను దేవుని సేవ పర్ఫెక్ట్గా చేస్తున్నా. చేయని మూర్ఖులు సేవ చేస్తేనే కాదండి, సేవ చేయకుండా ఇంట్లో దీన్ని పండేటోళ్ళు, జాబే సర్వమంటోళ్ళు, ఈ లోకమే సర్వమంటోళ్ళు, తిండే సర్వమంటోళ్ళు. చూడండి, ఒక మనిషి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎంత అభిషేకం అండి. ఆయన ఇట్లా 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 ఎగురుకుంటా, ఆయనకు చిన్న కాలు. ఒకసారి గూగుల్లోకి పోయి కొట్టండి ఆయన గురించి. ఎంత గొప్ప ధన్యత. నీకు అనిపిస్తుందా లేదా? సిగ్గు వస్తుందండి మనకు, షేమ్ఫుల్ అనిపిస్తుంది. అరే, ఒక మనిషి ఆయనకు మొండెం లేదు, కాళ్ళు లేవు, నడవడానికి ఏమీ లేదు, అవునా కాదా? చిన్న టేబుల్ వేసుకుని ఆ టేబుల్ మీద కూర్చొని ప్రసంగాలు చేస్తున్నాడు. హల్లెలూయా, అవునా కదా? ఎంతో మంది జీవితాల్లో చనిపోయే యూత్ను లేపుతున్నాడండి. హల్లెలూయా. నీకు లేదా రోషము? చెప్పండి, రోషం లేదా? నీ బలిపీఠం కట్టుకొని ఇతరుల బలిపీఠాలు కట్టే జీవితాలుగా మనం మారాలి. ఆమెన్ ఆమెన్. గూగుల్లో కొట్టుకుని చూడండి, తెలుసు కదా, అతను చిన్నగా ఉంటాడు. శ్రావణంతా కూడా ఉంటాడు. శ్రావణ్ చూడు, అన్ని కాళ్ళు చేతులు అన్ని ఇచ్చిండు. ఆయన ఏసై కొరకు ఏమైనా చేస్తున్నావు శ్రావణ్? ఏం లేదు. నీ కూడా అందరికీ అన్ని ఆర్గన్స్, కళ్ళున్నాయా? కళ్ళున్నాయి. చూడండి, ఒకసారి ఆలోచిస్తే ఆయన ముగ్గురు, ఒక భార్య, దేవుడు ఎంత దీవించిండండి. భార్యను చక్కగా చూసుకుంటాడు, పిల్లల్ని చక్కగా చూసుకుంటాడు. ఈలో ఒక మనుషులు ఎలా ఉన్నారు కదా? రెస్పాన్స్ లేని జీవితాలు. ఆయనకు సేవా రెస్పాన్స్ ఉంది, కుటుంబం రెస్పాన్స్ ఉంది, సొసైటీలో ఉన్న బిడ్డల గురించి కూడా రెస్పాన్స్ ఉంది. ఆయన పేరేంటి? లింక్. ఇంటికి పోయినాక చూడండి, ఒకసారి అనిపిస్తుంది, ఇచ్చి ఏంది ప్రభా, ఒక అభిషక్తుడు, ఆయన అభిషక్తుడు అండి. ఆయన తెలుసా ఎంత అభిషేకం కలిగిన దైవజన్ తెలుసా? ఆయన గురించి నేను చూస్తుంటే నా కన్నీళ్ళు ఆగుతలేవు తెలుసా? ఇంకా చేయాలి యేసయ్య కొరకు. ఈ మనుషుల కొరకు నీ సువార్తను ప్రకటించాలి. ఇండియాకి వచ్చిండు ఆయన ఎంత ఉంటాడు? ఇంతే ఉంటాడు, అవునా కాదా? ఇంతే ఉంటాడు. నాంతా కూడా ఉన్నాడు, చిన్న చేతులు, చిన్న కాళ్ళు. చూడు ఎంత గొప్ప దేవుడు. ఆయనకు మ్యారేజ్ చేసిండు, పిల్లలైనరు, బిజినెస్ చేస్తున్నాడు, సేవ చేస్తుండు, బిజినెస్ కూడా చేస్తుండు. ఇట్టిగా తిని పంటలేడు ఆయన. కొంతమంది మూర్ఖులు ఉంటారు, తిని పండే మూర్ఖులు. భార్యను చూసుకుంటూ కదా, సొసైటీలో ఉన్న అందరికీ ఒక సాక్షి ఉన్నాడు. నీ సాక్ష్యం ఏంటి అనిపిస్తుందా లేదా? ఒక్కసారి థింక్ చేయండి. అంత చిన్న ఆయన్నే ఇన్ని చేస్తే, నీకు ఇచ్చిన కాళ్ళు చేతులు, నీకు మంచి రూపము, నీకు అందము, అన్ని ఆర్గన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? సైతాన్ బలిపీఠం కడుతున్నారు చాలా మంది, అవునా? సైతాన్ గాని కడుతున్నారా లేదా చెప్పాలి. అందరూ సైతాన్ గాని బలిపీఠం కడుతున్నారు. హల్లెలూయా. ఫోటో ఆయన గురించి లైవ్లో చూడండి. ఆ వ్యక్తి అభిషక్తుడండి. దేవునికి మహిమ కలుగును గాక, ఆయన పరిచర్య ఇంకా దీవింపబడును గాక, ఆయన కుటుంబం దీవింపబడును గాక. ఒక్కసారి నువ్వు దేవుని బిడ్డవైతే ఇప్పటికైనా ఆలోచించు. యేసయ్య నాకు ఇచ్చిన ఆర్గన్స్ అన్ని, నాకు అవయవాలు అన్ని ఇచ్చిన, నేను నీ కోసం ఏం చేస్తున్నా? హల్లెలూయా. మన బలిపీఠాలు కట్టుకోవాలి. ఆయన బలిపీఠం కట్టుకున్నాడు. ఈ లోకమంతా రిజెక్ట్ చేసింది, అవునా లేదా? ఒక మనిషి చిన్నగా ఉండి ఆర్గన్స్ లేకుండా ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది? ఒక్కసారి నీకుందా అట్లాంటి జీవితం? అవునా? స్ట్రాంగ్ ఉండు సందీప్. నువ్వు అనుకుంటున్నావు నా జీవితం ఏంది అని. ఎగ్జాంపుల్ నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒక చిన్న వ్యక్తి ఇంటికి పోయి ఆయన గురించి యూట్యూబ్లో, గూగుల్లో, ఎస్, ఆ వ్యక్తి దేవుడు నిన్ను వాడుకోడా? ఆ వ్యక్తిని దీవించిన దేవుడు నిన్ను దీవించాడా? ఆ వ్యక్తికి భార్యనిచ్చిన దేవుడు నీకు భార్యనియాడా? పిల్లల్నియాడా? భర్తనియాడా? ఎందుకు? ఆయన దేవునికి లోబడిండు, అవునా? ఈ దినం ఎంతమంది దేవునికి లోపడుతున్నారు? వాక్యం చదవరు, ప్రార్థన చెయ్యరు, చర్చికి రారు. వారి బలిపీఠాలు ఏ విధంగా ఉన్నాయి?
దేవుడు చేస్తాడండి, నేను దేవునితో ఉన్నాడని చాలా మంది భ్రమపరచు ఆత్మలు ఉన్నారు కదా. రెస్పాన్స్ ఉండాలి దేవుని దగ్గర. ఆయన సింహాసనం ఎదుటే నువ్వు నిలబడినప్పుడు, చచ్చినప్పుడు నువ్వు నిలబడినప్పుడు దేవుడు కోసం అడుగుతాడు, నువ్వేం చేసినావు నా కోసం? నీ బలిపీఠం కట్టుకున్నావా? నీ ఆల్టర్ కట్టుకున్నావా? కట్టుకున్నావా అని అడుగుతాడు. అవునా? ఇతరుల ఆల్టర్ వారి జీవితాలు కట్టే స్థితిలో నువ్వు ఉన్నావా? హల్లెలూయా. ఈ దినం నేను ధైర్యంగా చెప్పగలను, దేవుని బిడ్డలారా. నువ్వు చెప్తున్నావా దేవుని దగ్గర? ఒక 10 మందిని దేవుని సన్నిధానం తీసుకొస్తున్నావా? వారి జీవితాలను నువ్వు బలిపీఠాలుగా కడుతున్నావా? అవునా? నీ చుట్టూ ఎంతో మంది ఊరేసుకోను, అదేసుకోను, ఇదేసుకోను చనిపోయిన స్థితిలో ఉన్నారు కదా. ఫ్రెండ్స్ ఎవరెవరు అనిపిస్తలేదా ఒక ఆత్మ నరకంలో పోతుందని? ఎంత సమయం వేస్ట్ చేస్తున్నావు? ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, ఏముంటది నీ బలిపీఠం కట్టుకుంటే? యేసు దగ్గర దీవెన అనండి. దీవెన. నీకు దీవెన లేదా? ఏ పని చేసినా సక్సెస్ అయితే లేదా? నీ బలిపీఠం కూలిపోయిన స్థితిలో ఉంది, మట్టితోటి కట్టుకొని కరిగిపోయిన స్థితిలో ఉంది. ఇక్కడ అదే కరిగిపోయిన స్థితిలో ఉంది. మట్టితోటి కడిగితే వర్షం పడితే నీళ్ళు పడితే కడిగిపోతుందా లేదా? స్ట్రాంగ్ కట్టుకోవాలి. దేంతో కట్టుకోవాలి? ప్రార్థనతో కట్టుకోవాలి, వాక్యంతో కట్టుకోవాలి. సంఘానికి వచ్చి ప్రతిరోజు నీ కట్టుకొని సంఘానికి వచ్చి సంఘంలో నువ్వు కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందిలే లైవ్లో అక్కడ కూర్చొని మేము వింటాం, తినుకుంటుంటాం, పండుకొని వింటాం. ఎవరు చూస్తాను సీసీ కెమెరాలకి వెళ్ళి? యేసయ్యా, నీ ప్రవర్తన చక్కగా పెట్టుకు, చక్కగా నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడుతా అంటాడు. వాక్యం చెప్తుంది. అవునా లేదా? నీ బైబిల్ ఏది ఉందో నా బైబిల్ అదే ఉంది. చక్కగా నిలబడమంటున్నాను. అందరు అంటారు నన్ను చూసి, అబ్బా ఈమెకేంది, ఈమె అట్లా అనుకొని ఎవడేమనుకున్నా మన బలిపీఠం యేసు దగ్గర కరెక్ట్ ఉందా లేదా? మన ఆల్టర్ కరెక్ట్ ఉందా లేదా? ప్రార్థన జీవితం, వాక్యం జీవితం, మనల్ని మనం కట్టుకొని, మన కుటుంబాలను కట్టుకొని, సొసైటీలో మనుషులను కట్టుకునే జీవితం మనకు ఉండాలి. ఆమేన్. అట్టి కృప మీకు కలుగును గాక. వింటున్న బిడ్డలారా, లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఒక కాలు లేని మనిషి ఒక్కసారి థింక్ చేయండి. పెండ్ ఎట్లా చేసుకుండొచ్చు, పిల్లల్ని ఎట్లా కనిండొచ్చు, జాబ్లు ఎట్లా బిజినెస్ చేస్తుండొచ్చు, ఆ టేబుల్ మీద ఎగిరి కూర్చొని పరిచర్య చేస్తుంటాడు. తెలుసా ఎంత గొప్ప దేవుడి శక్తినిచ్చింది ఆయనకు? కొంతమంది ఉంటారండి, అన్ని అవయాలు ఉంటారు, తిండిబోతులుగా కదా, నిద్రబోతులుగా కదా, బాధ్యత లేని జీవితాలుగా. వాళ్ళని ఏం చేస్తాడు దేవునికి అప్పగించాలి. అంతే కదా. మేమైతే ఏం చేయలేం, ప్రార్థన చేయలేము అటువంటి వాళ్ళు. దేవునికి అప్పగించాలి. చూడండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళని దేవునికి అప్పగించిన దేవా వీరిని దీవించాడని దీవిస్తాడు. రాని వాళ్ళ జీవితాలను దేవుడు చూసుకుంటాడు. అంతే. అవునా కాదా? బలిపీఠము ఇక్కడ ఏంటిది? ప్రార్థన అనే బలిపీఠం. హల్లెలూయా. ఇది హల్లెలూయా. జెనసిస్ ఆదికాండము 35:7. ఆదికాండం 35:7. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్బెతేలను పేరు పెట్టారు. హల్లెలూయా. ఎవరు వెళ్ళిపోయినరు? ఎవరి దగ్గర నుండి ఎవరు వెళ్ళిపోయినరు? ఈ దినం నువ్వు ఎంత దూరం వెళ్ళిపోతున్నావు? యేసుని వదిలిపెట్టి. దేవుని బిడ్డ, ఈ దినం నీ బలిపీఠాన్ని వదిలిపెట్టుకొని, దేవుడిచ్చిన సన్నిధి, సంఘము, నీకు ఇచ్చిన బాధ్యతను వదిలిపెట్టుకొని ఎంతమంది సిగ్గుకరంగా దేవునికి దూరం అవుతున్నా లేదా? దేవుని బిడ్డ, నువ్వు అసలు లిస్ట్లో ఉండొద్దు. సంగమా, నువ్వు ఆ లిస్ట్లో ఉండొద్దు. నీకు ఇచ్చినది పర్ఫెక్ట్ గా దేవుని కొరకు నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. ఆ స్థలానికి ఏమని పెట్టిండు? అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ. ఎవరు పారిపోయినరండి? అక్కడ ఒక స్టోరీ ఉంటది. ఎవరు పారిపోయినారు? అక్కడ ఒక స్టోరీ ఉంటుంది. ముందు చదవండి, ముందుకెళ్తే. ఈ దినం ఎంతమంది పారిపోతుండ్రండి యేసు దగ్గర నుండి? ఎంతమంది పారిపోతుండ్రు? నువ్వెంత దూరం పారిపోయినా నా దేవుడు, జీవంగల దేవుడు, యేసే కాళ్ళ మీద పడే స్థితి తీసుకొస్తాడు. యేసే కొరకు నిలబడే స్థితిలో ఉండాలి. మా బలిపీఠలు కట్టుకునే స్థితిలో ఉండాలి. అన్నదమ్ములను వదిలిపెట్టి, అక్కయ్యలను వదిలిపెట్టి, భార్య పిల్లలను వదిలిపెట్టి, ఈ లోకంలో బిజినెస్ వదిలిపెట్టి, జాబులు వదిలిపెట్టి, అన్ని వదిలిపెట్టి బ్రతుకుతున్న జీవితాలు ఎన్నో. కానీ ఇది రిపెంట్ కండి.
రిపెంట్ అంటే ఏమంటారు తెలుగులో? పశ్చాత్తాపపడండి, కన్నీరు గార్చు. ఉగ్రత దినము రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి కదా. ఎంతమంది రక్షణ లేకున్నారండి లోకంలో, ఉన్నారా లేదా? ఇక డోర్ తీసి బయటకు చూస్తే అంత రక్షణ లేని జీవితాలు కదా. ప్రార్థన చేసిన ప్రభా, సిగ్నల్ పడగానే అందరు కనబడుతుంటారు ప్రభా, వాళ్ళందరూ నీ వైపు తిరగాలి ప్రభా. ప్రార్థన చేస్తున్నావా? ఆ ప్రార్థన, చిన్న ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రార్థన చేయి. నీ చుట్టూ నువ్వు వెళ్ళిపోతుంటాను, నీ ఆఫీస్లో ఉన్న బిడ్డల గురించి, ప్రభా ఈ బిడ్డలందరికీ రక్షణ కావాలి. వాళ్ళ బలిపీఠాలు నువ్వు కడుతుంటే నీ బలిపీఠం దేవుడు కట్టడా? నీ జీవితాన్ని కట్టడా? నీకు సక్సెస్ ఇయ్యడా? చాలా మంది ఏ విధంగా ఉన్నారంటే వారి బలిపీఠాలు కింద స్మాష్ అయ్యి మట్టి వాళ్ళే కరిగి, ఫస్ట్ వచ్చినప్పుడు నేను చెప్పినాను కదా, నిర్గమకాండం కరిగిపోయిన స్థితిలో విగ్రహాల వల్ల, బలుల వల్ల చాలా మంది బలులు అర్పిస్తారు. నీ హృదయమే ఏసేకి బలి. నలిగిపోవాలి, ఏసే దగ్గర కన్నీరు గార్చాలి, ఉపవాసం ఉండాలి. ఈ స్థితి ఎవరిచ్చిండ్రు? ఏసయ్య. కానీ మనుషులకు లేదు. ఉందా? అమ్మా అమ్మా వామ్మో, ఇంత సెంటర్ ప్లేస్లా ఇంతనా? యేసునామముల వాళ్ళకి రక్షణ కలుగును గాక. ఆ ఏడుపు నాకు దీవెనగా మారబడును గాక, ఈ సంఘానికి దీవెనగా మారబడును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నిజమే, ఏడుపు ఏడ్చేటోడు ఏడవని వాడు అంతే ఉంటాడు కదా. అవునా కాదా? ఈ దినమున ఎందరిని గురించి ఏడ్చినా కానీ యేసయ్యా నీకు స్తోత్రం, వాళ్ళని నీ చేతులకు అప్పగిస్తున్నా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ దినమున ఫస్ట్ది ఆల్టర్ ఆఫ్ ప్రేయర్. ఆల్టర్ ఆఫ్ ప్రేయర్ ఫస్ట్ ఏంటిది? ప్రేయర్ అంట. నీ బలిపీఠం కట్టుకోవాలంటే ప్రార్థన. ఎంతమంది చేసుకున్నారు ప్రార్థన? ప్రతిరోజు చేసుకోవాలి. అవునే కదా? ప్రార్థన. వీఆర్ క్రిస్టియన్, క్రీస్తుని చూపించే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఆల్టర్ ఆఫ్ పీస్. ఏమొస్తుంది? పీస్. బలిపీఠం దగ్గరికి వస్తే ఏమొస్తుంది చెప్పండి? శాంతి. నీకు శాంతి లేదా? సమాధానం లేదా? ఉంటుంది కంపల్సరీ దేవుని దగ్గరికి వస్తే. కానీ దుష్టుడు ఏదో ఒకటి క్రియేట్ చేస్తుంది, పిల్లలను, హస్బెండ్నో, భార్యనో కదా. ఎంతమంది బైబిల్ చదువుతున్నారండి? వాళ్ళ జీవితాలు కట్టుకోవడం చాలా మంది. ఇది చదవనీయదు. నీ జీవితం పైకి వస్తుంది, ఇది ఫాలో అవుతుంది. ఇది ఒక్కటి ఫాలో కండి. నువ్వు రక్షణ పొందినావా? దీన్ని ఫాలో కానీ. రక్షణ పొంది కూడా ఇంకా దీన్ని చదవకుండా బ్రతుకుతున్న జీవితాలు ఏమవుతాయో. ప్రార్థన చేయడం వల్ల ఏమొస్తుంది? శాంతి వస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రజెన్స్ వస్తుంది. హల్లెలూయా. ఆల్టర్ దగ్గరకు వచ్చినావు, మందిరానికి వచ్చినావు, మందిరానికి వచ్చిన నీకు శాంతి లేదా చెప్పు? అనిపిస్తలేదా? చర్చి పోకుండా నువ్వు ఇంట్లో కూర్చో, ఆ వీక్ అంతా ఏదో 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 అనిపిస్తుంది. ఎంతమంది ఇంట్లో కూర్చొని తింటుండ్రండి చర్చికి పోకుండా? లైవ్ వస్తుంది, పండుకొని చూసేటోళ్ళు ఉన్నారు కదా. లైవ్లో కరోనా తెచ్చింది లైవ్. అవునా కదా? ఎక్కడ చూడు లైవ్లో కూర్చొని లైవ్కి వస్తాం సిస్టర్, లైవ్కి వస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాదు. ఇప్పుడు డాక్టర్ ఉన్న డాక్టర్ దగ్గరికి డైరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎట్లుంటుంది? వాట్సాప్ ట్రీట్మెంట్ ఫోన్ కాల్ తీసుకుంటే ఎట్లుంటుంది? ఆయన బిజీగా ఉండి ఏదో మెడిసిన్ ఏదో రాసిండు అనుకో, అయిపోతుంది. అవునా కదా? ఈ దినమున దేవుడు కూడా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినావు అన్ని దీవెండి. చర్చికి వచ్చిన వాళ్ళకైతే బ్లెస్సింగ్స్ అండి. ఏమన్నాడు? ఫస్ట్ ఆశీర్వాదము అన్నాడు కదా. మన ఆల్టర్, మన బలిపీఠం మనం కట్టుకున్నప్పుడు దేని వల్ల కట్టుకోవాలి? ప్రార్థన వల్ల కట్టుకోవాలి. ఎంతమంది కట్టుకుంటున్నారు? మన జీవితంలో సమస్యలు, పనులు కావట్లేదంటే నువ్వు ఎంత సమయం దేవునికి ఇస్తుంటున్నావు కదా. ఎంతమంది ఈ సమయం దేవునికి ఇస్తలేరు. ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రేయర్, హల్లెలూయా, ప్రార్థనతోటి. తర్వాత దేవుడు అబ్రాము, నిజమే ఎంతమంది బలిపీఠాలు కట్టుకున్నాడు తెలుసా? అబ్రాము కట్టుకున్నా లేదా చెప్పండి? కట్టిండా లేదా? యోసేపు కొరకు నేను ఒక్కడే ఒక కుమారుని బలిగా మనకి ఇస్తాను రెడీ అయినా, మరి నువ్వెందుకు ఇస్తలేవు? నీ జీవితాన్ని సమయం ఎందుకు తీస్తలేవు? ప్రార్థన టైం ఎందుకు తీయట్లేదు కదా? ఆయన కుటుంబం అంతా దీవింపబడింది. అవునా లేదా? అబ్రాము ఎలా దీవించండు? విస్తరింపబడిండు. హల్లెలూయా. ఈ దినమున నువ్వు స్ప్రెడ్ కావా? అదే పాత ఇల్లు, అదే పాత బట్టలు, అదే పాత జీవితం, అదే మురికి జీవితం, అదే 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 ఒక సొసైటీ చూసినాడు ఏమనుకుంటాడు? వీళ్ళు క్రైస్తవులు అంట. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు ఆశీర్వాదం ఇచ్చినాను. కొంతమంది శాపగ్రస్తంలోనే ఉంటారండి. వాళ్ళని బయటికి తీద్దామన్నా కానీ రారు. ఆ బతుకులు ఏమైపోతుంది?
కేర్ ఆఫ్ కరెక్టే. హల్లెలూయా, హల్లెలూయా, కరెక్ట్ అని అంటున్నది. కేర్ ఆఫ్ అక్కడనే. కానీ వాళ్ళ ద్వారా ఎంతమంది సఫర్ అవుతారు, అవునా కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఉన్నది సిచ్యువేషన్, నువ్వు ఒక్కొని దేవునితో పట్టుకున్నావు, దేవుడు నేను చూడాడా? కానీ వాళ్ళు కేర్ ఆఫ్ ఎక్కడ పోతారు? ఎంత చెప్పినా ఈయన మురుకులను ఎక్కడ కదా? బలిపీఠం కట్టుకోండి. ఇది నా ప్రార్థన బలిపీఠము కదా. ఏమొస్తుంది? శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. ఎవరైనా ఇస్తారండి? కోట్లు పోసినా శాంతి ఇయ్యరు. ఇస్తారా? భర్త ఇయ్యడు, పిల్లలు ఇయ్యరు, సొసైటీ ఎవడు ఇయ్యడు. కానీ యేసయ్య ఇస్తాడు. హల్లెలూయా. విత్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఆయన పాద సన్నిధిలో, ఆయన బలిపీఠం దగ్గరకు వచ్చి, చర్చికి వచ్చి ప్రార్థన చేస్తుంటే మన కన్నీరు ప్రతి చుక్క ఆయన చూస్తుంటాడు. హల్లెలూయా. చూడడా? ఇన్ని రోజుల నుండి ప్రార్థన చేసినాం. ఎన్ని రోజుల నుండి అయ్యా మంచి సెంటర్ ప్లేస్లో అయ్యా నీ బిడ్డలకు బస్సు దిగగానే కదా వాళ్ళ కన్విటెంట్గా ఉండాలయ్యా. ఇన్నడా లేదా యేసయ్యా? హల్లెలూయా. అబ్రాహాం కూడా సంతానం లేకపోతే ఇన్నడా లేదా యేసయ్యా? లేట్ అయినా అనండి, పక్కకున్న వాళ్ళతోటి, లేట్ అయినా యేసయ్య లేటెస్ట్కి ఇస్తాడు. చెప్పండి. హల్లెలూయా. లేట్ అయినా లేటెస్ట్కి ఇస్తాడు. ఇది నేను ఎంతమంది నటిస్తున్నారండి? మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తుంటే యేసయ్య అంటుండే నటన జీవితము వేస్ట్ అంట కదా. మనం ఎక్కడ నటించినా కానీ స్కానింగ్లో దానికి వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోతుందా లేదా? ఇది నా ఆల్టర్ గురించి, బలిపీఠం గురించి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నీ బలిపీఠాన్ని కట్టుకో దేవుని బిడ్డ. నీ బలిపీఠం ఇంకా బిల్డ్ చేసుకో. నువ్వు ఆల్రెడీ దేవునిలో ఉన్నావు. నీ బలిపీఠం ఎక్కడ కూలిపోతుంది, ఎక్కడ కరిగిపోతుంది? ఈ లోక రీతిగానా? సోషల్ మీడియాక, సినిమాలక కదా. సమయం ఎంత ఇస్తారు కదా. చాలామంది సమయం ఏమి టైం పాస్ చేస్తుంటారు. బలిపీఠం కట్టుకోవాలి. ఇది దేవుడు మాట్లాడుతుంటాడు. ఎవరెవరు మోషే కట్టిండండి బలిపీఠాలు, అవునా? సౌలు కట్టిండు బలిపీఠాలు, అవునా? చెప్పండి. కట్టిన లేదా? ఇంకెవరు? ఈసాక్ కట్టిండు, యాకోబు కట్టిండు, కట్టిందా బలిపీఠాలు? నువ్వు ఎవరికి బలిపీఠాలు కడుతున్నావు? నీది కట్టుకోవాలి. సొసైటీలో అందరిని దేవుని దగ్గర తీసుకొచ్చి సమర్పించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఇది దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఎంత మీ బలిపీఠాలు ఎంత స్ట్రాంగ్ ఉంటే నువ్వంతా గొప్పగా జీవించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా పక్షాన ఉన్న దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆమేన్. నా పక్షాన కార్యం చేస్తున్న దేవుడు నీ పక్షాన. ఎందుకు? యేసయ్య దగ్గర ఉన్న వచ్చేసి బలిపీఠం కట్టుకోవాలి, ప్రార్థనని కట్టుకోవాలి కదా. ఎవరు చూస్తేనే చూడకపోయాన్ని నేను మోకాలు వేస్తా కదా. కొంతమంది మోకాలు ఏమంటే ఇది నొస్తుంది, అది నొస్తుంది, అది నొస్తుంది. కూర్చుంటే ప్రార్థన వింటాడు, కార్లో కూర్చుంటే ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడంటే అక్కడనే చేసుకోవాలి. నువ్వెంత ప్రార్థనలు ఎదిగితే అంత నువ్వు బ్లెస్సింగ్స్, అవునా కదా. కానీ దుష్టుడు ఎక్కడనో డిస్టర్బ్ చేస్తుంటాడు. నేను ప్రార్థించకుండా, నీ బలిపీఠం కట్టుకోకుండా, ఇతరుల జీవితాలను నువ్వు కట్టుకోకుండా, ఇతరులకు చెప్పినా వారి జీవితాలు అనిపిస్తుంది అబ్బా నేను ఎంత ప్రార్థన చేసినా కానీ ఇంతేనా. నువ్వు దేవునికి వదిలిపెట్టేసి మనం చూసుకుంటే ఏం కాదు, కానీ యేసయ్య చూసుకుంటే అన్నీ జరుగుతాయి లేవా? ఇది నా ప్రార్థన ద్వారా మన బలిపీఠాలు కట్టుకోవాలి. దేని ద్వారా? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా. ఇంకా దేని ద్వారా? మూడు చెప్పిన ఏంటిది? అది ప్రార్థన, వాక్యము, సంఘము, అవునా కదా. నువ్వు సండే ఒక్కసారి రాకపోతే ఇంక అయిపోయినట్టే. ఏమో అనిపిస్తుంది, అరే వాక్యం ఏం లేదు, ఇవి ఏదైనా జరిగింది అనుకో ఇన్సిడెంట్ నెగిటివ్గా, అరే చర్చి పోలేదు కాబట్టి. ఎందుకు? దేవుని భయం నీలో ఉంది. నేను చర్చికి పోలేదు, నేను ఒక తప్పు చేసిన అనే ఫీలింగ్స్ వస్తాయి, అవునా కదా. ఇది నువ్వు చర్చి పోకుండా ఎంతమంది ఉన్నారండి కదా. లేట్ అయిందనా, లేకపోతే ఇంట్లో డిస్టర్బెన్స్ అనే ఎంతమంది. భయము భక్తి కలిగిన జీవితాల్లో ఎక్కడ ఉంటాయి? బంగారు వీధులలో. అమ్మండి, అవునా కదా. ఒక పాట పాడింది కదా అవిల సిస్టర్, అవునా? భయము భక్తి కలిగి జీవితే. హల్లెలూయా. పాట పాడమ్మా ఒక పాట. హల్లెలూయా. ఈ దినం నా దేవుని భయములో భక్తిలో మీరు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. జనాలు కావాలండి ఈ లోకంలో. మనుషులకు జనాలు కావాలి, స్టేటస్లు కావాలి, అన్నీ కావాలి. కానీ మనకు ఎవరు కావాలి? యేసయ్య కావాలి. మీరు బ్రతుకుతారు కావచ్చు, కానీ నేను బ్రతకలేను నా యేసయ్య లేకపోతే. నా చెయ్యి విడిచిపోయింది అనుకో, నేను బ్రతకలేను. ఎంతోమంది నా పైన ఏదో 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 అయినా యేసయ్య కృప నా పైన ఉంది. హల్లెలూయా. యేసయ్య కృప బ్రతికే జీవితం నాకు ఇచ్చినాడు. హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. యేసు రాజా
చెప్దామా? ప్రేమించేదా 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 మహిమలో చేరేంత వరకు పాడాలి. ప్రాణమున్నంత వరకు మహిమలో చేరేంత వరకు, మహిమలో చేరే వరకు మహిమలోనే చేరాలి మనమంతా కదా. మహిమ అనాలి. చేరే వరకు జీవించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా. పాడదామా? జీవించేదా మహిమలోనే, నీకై జీవించేదా. చెప్దామా? జీవించేదా 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 మహిమలో చేరేంత వరకే జీవించేదా జీవించేదా నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో ప్రార్థించేదా వరకు ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా. పాడదామా సంగమా? నిన్నే ప్రార్థించేదా 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 మహిమలో ప్రార్థించేదా ప్రార్థించేదా నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు. థ్యాంక్ యూ జీసస్. నీ మహిమలో చేరే మహిమలో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మహిమలో అని నేను ఎందుకన్నా తెలుసా? వీఆర్ దేవుని బిడ్డలం. దేవుడు మహిమలోనే కదా. ఆయన మహిమలో, ఆయన దగ్గర చేరేంత వరకు నువ్వు జీవించాలి. మట్టిలో కదా, మట్టికి మట్టి అయిపోతాం కదా. ఇది బాడీ మట్టి అయిపోతుంది. నాకు ఇష్టం ఉండదు మట్టికి. కానీ మహిమలో ఉండాలి మనమంతా. ఇక్కడ ఎట్లున్నామో అక్కడ కూడా ఉండాలి పరలోకంలో. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినం నా దేవుని బిడ్డ కళ్ళు మూసుకుందామా? యేసయ్యా, మా బలిపీఠాలు మీరు కడుతున్నావా? నువ్వు కడుతున్నావయ్యా, కానీ మేము పడిపోతున్నామయ్యా. ప్రార్థన జీవితంతో, వాక్యం అనే జీవితంతో సంఘానికి వచ్చి మా బలిపీఠాలు కట్టుకునే స్థితిని మాకు ఇవ్వండి అయ్యా. మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలయ్యా. నా తండ్రి అబ్రాము గారు, నా తండ్రి మోషే గారు, సౌలు గారు, ప్రభా మీ బలిపీఠాలు కట్టినారయ్యా. మేము కూడా కట్టుకునే స్థితిని ఇవ్వండి. అడగండి దేవుని బిడ్డ. హల్లెలూయా. రాబాషికి నమాస్తకత హాస్సలశీరవ. జీవంగల దేవా యేసయ్య నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. కూడి వచ్చిన బిడ్డలు దీవించండి, ఆశీర్వించండి, అభిషేకించండి, సంఘాన్ని ఆశీర్వదించి అడుగుచుంటున్నాను తండ్రి. బలిపీఠం కడితే మాకు దీవెన అయ్యా. ఆ దీవెన మాకు ఇవ్వండి అయ్యా. మా సంఘానికి ఇవ్వండి, మా దేశానికి ఇవ్వండి, చూస్తున్న లైవ్ లో ఉన్న బిడ్డలకు ఇవ్వండి అయ్యా. కుటుంబాలకి ఇవ్వండి. వారి జీవితాల్లో కట్టబడుదురు గాక, ఇప్పటికైనా వారు రిపెంట్ అవుదురు గాక యేసు నామములో తండ్రి. బలిపీఠము ప్రార్థన వల్ల మా ఆల్టర్స్ కట్టుకునే స్థితిని అనుగ్రహించండి తండ్రి. మేము బిల్డ్ చేసుకునే స్థితిని అనుగ్రహించండి తండ్రి. ఒకరు కడితే కూలిపోతుంది, కానీ మీరు కట్టండి రాజా. అడగండి దేవుని బిడ్డ. యేసయ్యా మా జీవితాలు కట్టండి అయ్యా. మా జీవితాలు ఎక్కడ కూలిపోయినాయో అక్కడ కట్టండి అయ్యా. ఇక మాకు ఈ లోకంలో మేము బ్రతకలేము. శాపగ్రస్తమైన జీవితం కావచ్చు, తరతరాల నుండి వచ్చిన శాపాల జనరేషన్ కర్స్ కావచ్చు, కానీ వాటన్నిటినీ నీ బలిపీఠం దగ్గరకు వచ్చి తన్ని తుడిచివేసే స్థితి మీకుందయ్యా. తండ్రి నీ రక్తంతో తుడిచివేయండి అయ్యా. దీవెనని ఇవ్వండి అయ్యా. దేవుని బిడ్డ ఇది దేవుడు మాట్లాడుతున్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 24 నుండి 26లో బలిపీఠాలు కట్టుకున్నారు. దీవెన వస్తుంది దేవుడు సెలవిస్తున్నాడు. యు వాంట్ నీకు దీవెన కావాలంటే యేసయ్య దగ్గరికి రా. నువ్వు ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు బ్రతుకు. దేవుడు నీ జీవితాన్ని, నీ స్థలాన్ని, నీకు ఉంటున్న పచ్చని నీ పనులు అన్ని దీవెనకరంగా మలచబోతుంటున్నాడు. హల్లెలూయా. దేవానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మీరు మాట్లాడిన వాక్యానికి వందనాలు. మా బలిపీఠాలు నీ దగ్గరకు వచ్చి కట్టుకునే స్థితిని అనుగ్రహించండి. మనుషులు కడితే కూలిపోతాయ్యా. మా జీవితాలు మనుషులు కడుతున్నారు కాబట్టి కూలిపోతున్నాయ్యా. మీరు కట్టండి అయ్యా. మా పిల్లల జీవితాలకు మీరు కట్టండి అయ్యా. అడగండి దేవుని బిడ్డ. యేసయ్య ఆత్మలో ప్రార్థనలో నీ మహిమలో
చేరేంత వరకు ప్రభా మమ్మల్ని మీరు కట్టుమడుగుచుంటున్నాను నా తండ్రి. ప్రభా సహాయం చేయండి అయ్యా తండ్రి. మాకు మీ సహాయం ఉంటేనే మేము ముందుకెళ్ళగలం ప్రభా. మా బలిపీఠాలు మీరు కట్టండి, మా ఆల్టర్స్ మీరు కట్టండి. ప్రార్థననే నా తండ్రి ప్రభా స్ట్రెంత్ మాకు ఇవ్వండి అయ్యా. ప్రార్థించి బిడ్డలుగా మమ్మల్ని మార్చండి అయ్యా. అడగండి దేవుని బిడ్డలారా, అడగండి అడగండి అడగండి. రాళ్ళ సక తక నమాషికినవా తండ్రి ప్రభా వాక్యం ఎదగాలయ్యా. మా బలిపీఠాలు కట్టుకునే ఆల్టర్లు కట్టుకునే జీవితాలను అనుగ్రహించండి అయ్యా. ఇతరుల జీవితాలు మేము కట్టే స్థితిలో మమ్మల్ని ఉంచండి అయ్యా. ఈ సొసైటీలో ఎంతో మంది నేను ఎరగని బిడ్డలు ఉంటున్నారు నా తండ్రి. వారి జీవితాలను ప్రభా మేము కట్టే స్థితిలో మమ్మల్ని యూజ్ చేసుకోండి అయ్యా. నన్ను యూజ్ చేసుకో. అడుగు దేవుని బిడ్డ, దేవా నీ కొరకు ఇంకా యూజ్ చేసుకో, ఇంకా యూజ్ చేసుకో. నీ మహిమకై నువ్వు యూజ్ చేసుకో. నీకు గంట తెచ్చే బిడ్డగా యూజ్ చేసుకో. నేను ఎక్కడ నిలబడిన ప్రభా నీ కొరకు సాక్షి బిడ్డగా అడగండి అడగండి. నోరు తెలవండి దేవుని బిడ్డలారా. నీ నోరు నింపుతా అంటున్నాడు యేసయ్య. నువ్వు దేనితో నింపుతున్నావు? తిండితో నింపుతున్నావా? ఈ లోక రీతి చెడు అలవాట్లతో నింపుకుంటున్నావా? అవన్నీ పక్కకు పెట్టి దేవుని బిడ్డ ఇప్పటికైనా రిపెంట్గా దేవుని వైపు చూడు. యేసయ్య నా జీవితంలో ఏ పనులు జరగట్లేదయ్యా, నా జీవితంలో కన్నీలే, మనశ్శాంతి లేక ఉంటున్నావా? నీ జీవితంలో రోగాలతో ఉంటున్నావా, కన్నీళ్ళతో ఉంటున్నావా, కష్టాలతో ఉంటున్నావా? నా దేవుని బిడ్డ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య ఎదుకు రా, కన్నీరు గార్చు. యేసయ్య ఇన్ని దినములు నిన్ను చూడలేదు, నేను నిన్ను చూస్తానయ్యా. నా బలిపీఠాన్ని కట్టండి అయ్యా, నా హృదయాన్ని కట్టండి అయ్యా, నా జీవితాన్ని కట్టండి అయ్యా, నా కుటుంబ జీవితాన్ని కట్టండి అయ్యా, నా పిల్లల జీవితాన్ని కట్టండి అయ్యా. అడుగు దేవుని బిడ్డ. దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు. జీవంగల దేవా యేసయ్య నీకు స్తోత్రం. నా తన బిడ్డలు ఏది అడిగినారో అది ఫుల్ఫిల్ చేయండి అయ్యా తండ్రి. లైవ్ లో ఉన్న బిడ్డలు, చర్చిలో ఉంటున్న బిడ్డలు దీవించండి అయ్యా. వారి జీవితాలు కట్టుమడుగుచుంటున్నాను. వారి బిల్డ్ చేయండి అయ్యా. వారి ఆల్టర్స్ ను వారి నా తన ఆల్టర్స్ బిల్డ్ చేయండి అయ్యా. వాళ్ళ బలిపీఠలు మీరు కట్టి మహిమ తెచ్చుకోమని, కూడి వచ్చిన సంఘాన్ని దీవించి ఆశ్రయించి అభిషేకించమని తండ్రి ప్రభా. వారి ప్రార్థన ఆత్మతో నింపండి, వాక్యం అనే ఆత్మతో నింపండి యేసయ్య. సంఘానికి వచ్చి ఇంకను వారి బలిపీఠలు కట్టుకునే స్థితిని అనుగ్రహించమని నజరైన క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుచుండగా కానుకలు సమర్పించుకుందామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ మా. హల్లెలూయా. ఒక నిమిషం మరి గమనించాలండి. మంచి వాక్యము మనకు దేవుడు రెవరెండ్ డాక్టర్ పూర్ణ గారిని మనకిచ్చి మంచి వాక్యాన్ని అందజేసినందుకు దేవునికి స్తోత్రములు. మరి మనం ఏం నేర్చుకున్నామండి? వాక్యంని బట్టి బలిపీఠం గురించి మనం నేర్చుకున్నాం కదా. ప్రతి సండే మరి మన హృదయానికి టచ్ అయ్యే వాక్యాలను, మనను బిల్డప్ చేసే వాక్యాలను, మన స్పిరిచువల్ లైఫ్లో మనం బిల్డప్ కావడానికి వాక్యాలను అనుగ్రహిస్తున్న పూర్ణ సిస్టర్ని దేవుని దీవించును గాక. మరి ఉత్తిగా మనము వాక్యంని చదివి వాక్యంని ఇక్కడిక్కడనే చూసుకొని వెళ్ళిపోవడం కాదు. వినాలి, మనం విని మనం పాటించాలి కూడా. మన జీవితంలో యాకోబు అలనాడు ఎలా అయితే బలిపీఠం కట్టినాడో మన జీవితంలో మన హృదయం అనే బలిపీఠాన్ని మనం దేవునికి అనిపించాలి. హల్లెలూయా. మరి ప్రతి వారము, ప్రతి ఆదివారము సిస్టర్ గారు ఇచ్చే ఈ వాక్యాలను మనము ఉత్తిగా విని వదిలేయడం కాకుండా దాన్ని మన జీవితంలో పాటించాలండి. హల్లెలూయా. మరి కానుకల సమయం అండి. ఈ కానుకల సమయంలో పాట పాడుచుండగా కానుకలు పట్టాలి. మరి గమనించాలి, ఆన్లైన్ వాళ్ళు ఎవరైతే లైవ్ సర్వీస్లో చూస్తున్నారో లైవ్ వాళ్ళు, ఇఫ్ యూ వాంటెడ్ టు గివ్ యువర్ ఆఫరింగ్, you should give your offering. So if you're giving your offering to the Lord, you have the QR codes. You can scan the QR codes and also the numbers are available. Church లో వాళ్ళకి మీకు తెలుసు, స్కానర్స్ గోడ మీద అతికించున్నాయి. అదే విధంగా నంబర్స్ కూడా మీకు తెలుసు. స్కాన్ చేసి మీ ఆఫరింగ్ ని దేవుడికి ఇవ్వండి. హల్లెలూయా. సింహమై వస్తున్నాడు యేసు, కోట్ల దూతలతో కొనియాడబడే యేసు, కోట్ల దూతలతో కొనియాడబడే యేసు. కొదమ సింహమై వస్తున్నాడు యేసు, కోట్ల దూతలతో కొనియాడబడే యేసు,
హల్లెలూయా. మరి కానుకలకి ప్రార్థన చేయడానికి రెవరెండ్ డాక్టర్ పూర్ణ సుందర్ గారు ముందటికి రావాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. జీవంగల దేవా యేసయ్య నీకు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఏ బిడ్డ అయితే ప్రభా నీకు ప్రభా సమర్పించినారు నా తండ్రి ప్రభా, వారిని దీవించండి ప్రభా. నా తండ్రి ప్రభా వారి కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వండి యేసయ్య. వారి అకౌంట్స్ని బ్లెస్ చేయండి. వారి కుటుంబంలో సమృద్ధినివ్వండి, తినడానికి సమృద్ధి, ఉండటానికి సమృద్ధి, సంతోషం ఇవ్వండి యేసయ్య. ప్రార్థన జీవితం అనుగ్రహించండి, వాక్యంలో ఎదుగులాగా సహాయం చేయండి అయ్యా తండ్రి. ఆన్లైన్ ఆఫ్లైన్లో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. జీసస్ క్రైస్ట్ కల్వరీ గ్రేస్ మినిస్ట్రీ బ్లెస్ చేయండి యేసయ్య తండ్రి. సంఘంలో ప్రభు చర్చిలో కూర్చున్న బిడ్డల పైన నీ అగ్ని అభిషేకంని రిలీజ్ చేస్తుంటున్న యేసు నామములో తండ్రి. అభిషేకిన మాసకద హాస్తల శిర వారికి ఫైనాన్స్గా బ్లెస్ అవుదురు గాక. ఈ మంత ఇంత ఈ గెటాన్ అగును గాక యేసయ్య. వారికి ఉంటున్న ఈఎంఐలు కానీ అప్పులు కానీ ఏదో నన్ను తొలగించమని ప్రతి ఒక్క బిడ్డని నీ సేవ నిమిత్తం ఎత్తిన ప్రతి కానుకను బ్లెస్ చేయమని నజరైన క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఓకే, గమనించాలి ముఖ్యమైన టైం, దట్ ఈస్ అనౌన్స్మెంట్స్ అండి. అనౌన్స్మెంట్ సమయము. మరి ప్రతి సండే సర్వీస్ మనకు మార్నింగ్ 10 నుంచి 12 దాకా ఉంటుంది. ఒకవేళ కొంచెం లేట్ అయితే, ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి రావాలి, కొంచెం లేట్ అయ్యి లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే 10:30 షార్ప్ 10:30కి మనకు ప్రతి సండే సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ సర్వీస్ చర్చ్లో, మరి అదే విధంగా ఆన్లైన్ సర్వీస్లో కూడా 10:30 నుంచి 12 మ్యాక్సిమం. కానీ కరెక్ట్ టైమింగ్స్ అయితే 10 నుంచి 12. మరి 10:30కి స్టార్ట్ అవుతుందండి, గమనించాలి. అదేవిధంగా ఎవ్రీ సండే సర్వీస్ మనకు లైవ్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు కొంచెం లేట్ అయింది, 12 దాటింది అనుకుంటా, 19 మినిట్సే దాటింది. సో పర్వాలేదు, మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. కొద్దిగా అక్కడిక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవ్వడం ద్వారా కొంచెం లేట్ అయింది. కానీ ఈ టైమింగ్స్ మాత్రం పక్కా సండే సర్వీస్ ఉంటుందన్నమాట. మీకు చర్చ్ అడ్రస్, లైవ్లో ఉన్న వాళ్ళకు ముఖ్యంగా మీకు చర్చ్ అడ్రస్ కానీ, లేకపోతే కొత్తగా వచ్చే వాళ్ళకు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ మా సంఘం గురించి కానీ, మా గ్రూప్ల గురించి కానీ, మరి టైమింగ్స్ గురించి కానీ, ఇంకా దేని విషయంలో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకు అక్కడ కింద నంబర్స్ కనిపిస్తున్నాయండి. దాంట్లో 9573840637 అనే నంబర్కి మీరు కాంటాక్ట్ కాండి, మీకు ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఉంటుంది. మరి అదే విధంగా విమెన్ మీటింగ్, స్త్రీల కూడిక కూడా త్వరలోనే కండక్ట్ చేయబోతున్నారు రెవరెండ్ డాక్టర్ పూర్ణ సుందర్ గారు. దాని విషయంలో కూడా మీకు ఇన్ఫర్మేషన్ కానీ ఇంకేదైనా కూడా మీకు పెడతామండి. మీరు చూసుకోవాలి. చూసుకోకుండా ఏంటి అది ఇది అంటే మేము ఏం చేయలేం, మీరు చూసుకోవాలి. అదేవిధంగా ఇదొకటి, ఇంకొకటి 7 hours నాన్ స్టాప్ ప్రేయర్స్. 7 hours నాన్ స్టాప్ ప్రేయర్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటే 7 గంటల నాన్ స్టాప్ ప్రార్థనలు అన్నమాట. ఆ ప్రార్థనల విషయంలో కూడా మీరు ప్రార్థనలు పెట్టుకోండి. మనం చేసే ప్రతి కూడికలు కూడా అన్నీ మంచిగా జరగాలి, దేవుని పరిశుద్ధాత్మ దిగి రావాలి. అవంతా కావాలంటే ఫస్ట్ మనం కరెక్ట్ ఉండాలి. మనం కరెక్ట్ ఉంటేనే అన్నీ జరుగుతుంది. అందుకే నేను ప్రతి వర్షిప్ సెషన్లో నేను చెప్పేది ఒకటి, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుడు మన మనస్సుని, మన హృదయాన్ని చూస్తాడు, అప్పుడే దిగి వస్తాడు. కాబట్టి మీరు ఏదో నామకే వాస్తే ఇక్కడ వచ్చి కూర్చుంటే, నామకే వాస్తే మీరు లైవ్ చూస్తే ఇదంతా జరిగే పని కాదండి. మీకు పరిశుద్ధాత్మ కానీ, మీకు ఫలాలు కానీ, ఆ గిఫ్ట్స్ కానీ అవి కావాలంటే మీరు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. అదే విధముగా మరి మా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ని, ఫేస్బుక్ పేజ్ని, అకౌంట్స్ని మేము డిస్ప్లే చేస్తున్నాము. దాన్ని మీరు ఫాలో చేయండి. రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దాన్ని మీరు నోటిఫికేట్ చేసుకొని మీరు పాటించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు కానుకలకి పాడిన పాట, అది పీటర్ పాల్ గారు మరి నేను కలిసి పాడినాము. అతను రాశారు, నేను పాడాను అనమాట. సో ఇప్పటి వరకు మేము రచించిన పాటలు, రిలీజ్ చేసిన పాటలన్నీ యూట్యూబ్ ఛానల్లో, ఇప్పుడు మీరు ఏదైతే లైవ్ చూస్తున్నారో అదే ఛానల్లో మీకు ఉంటుంది. దాని సపరేట్ ప్లేలిస్ట్, సాంగ్స్ అని సపరేట్ ప్లేలిస్ట్లో త్వరలో చేయబోతున్నాం. కొంచెం గమనించాలా, కొన్ని పనులు అక్కడక్కడ ఆగిపోతున్నాయి. దుష్టుడు దాన్ని ఆపివేస్తున్నాడు, ఇంట్రెస్ట్ రానియకుండా, చేయనీయకుండా ఆపివేస్తున్నాడు. మరి ఆ దుష్టుడు పోవాలి, ఆ దుష్ట దురాత్మలు కూడా పోవాలని మీరు ప్రార్థన చేయాలి. ముఖ్యంగా మీ గురించి మీరే ప్రార్థన చేయకుండా ఫస్ట్ మీ సంఘానికి, మన సంఘం కోసం, మన సంఘ కాపురుల కోసం మీరు తప్పకుండా ప్రార్థించాలండి. మరి అదే విధంగా గమనించాలి, లైవ్ సర్వీస్, గూగుల్ మీట్ లైవ్ సర్వీస్ మండే నుంచి సాటర్డే దాకా ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మ్యాక్సిమం ఒక 1.5 అవర్లో క్లోజ్ అయిపోతుంది.
ఇది రెవరెండ్ డాక్టర్ పూర్ణసుందర్ గారే కండక్ట్ చేస్తున్నారు మన చర్చ్లో. గూగుల్ మీట్లో జరుగుతుంది. ఇది యూట్యూబ్లో ఉండదండి, ఓన్లీ గూగుల్ మీట్ లైవ్ సర్వీస్ ఉంటుంది. మరి దాని మీటింగ్ కోడ్ కానీ దాని పాస్వర్డ్ కానీ అది మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు అదే సేమ్ నంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా ప్రేయర్స్ ఏదైనా ఏదన్నా కూడా మీరు అదే కాంటాక్ట్కి మీరు కాంటాక్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. మరి ఇదే టైంకి నెక్స్ట్ వీక్ కూడా ఇదే టైంకి మీరు రావాలా. అదేవిధంగా నేను ఈ రోజు నేను గమనించిన తప్పు ఏంటిదంటే సాక్ష్యాలు చెప్పడానికి ఎవరు లేరు. అంటే సాక్ష్యం అంటే లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ దాకా దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడని కూడా ఎవరు చెప్పట్లేదు. ఆ కేర్లెస్నెస్ తీసివేసి ఏసయ్య చేసిన మేలులను మనం మర్చిపోకుండా మనం టెస్టిఫై చేసుకోవాలండి. అది చాలా ముఖ్యం. టెస్ట్ మనీస్ మేము మర్చిపోయినా కూడా మీరు వచ్చి నేను టెస్ట్ మనీ చెప్తా అనేసి ఇక్కడికి వచ్చినాక జరిగిన కార్యాలను మరి దేవుడు మిమ్మల్ని కాపాడినని మీరు టెస్టిఫై చేసుకోవాలి. అప్పుడే లైవ్లో చూసే వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ వ్యక్తులలో కానీ ఆ విశ్వాసం అనేది బలపరచబడుతుంది. హల్లెలూయా. మరి ఇప్పటిదాకా మీరు ఈ అనౌన్స్మెంట్స్ అన్నీ ఇన్నందుకు మీకు ధన్యవాదములండి. అదేవిధంగా మీరు పాటించాలని నా కోరిక. ఇంకేమున్నా కూడా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు ఆ కాంటాక్ట్ని కాంటాక్ట్ కావచ్చు. ఒకవేళ బై మిస్టేక్ ఒకవేళ ఫోన్ ఎత్తలేదంటే కాల్ చేస్తూనే ఉండకండి, కొంచెం గ్యాప్ ఇచ్చి కాల్ చేయండి. దాని అర్థం ఏంటిదంటే పూర్ణ సిస్టర్ గారు కొంచెం బిజీగా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ప్రేయర్లో ఉండొచ్చు, లేకపోతే ఏదైనా మీటింగ్లో ఉండొచ్చు అని దాని అర్థం. ఏదో మీ మీద కోపంతోనో దేంతోనో దాంతోనో ఎత్తట్లేదని కాదు. దయచేసి గమనించాలి. కొంచెం సేపు అయినాక మళ్ళీ మీరు తిరిగి కాల్ చేస్తే తను రిసీవ్ చేసుకుంటుంది మీ కాల్స్. మరి ఇప్పుడు లేశారు సాక్ష్యం చెప్పడానికి. సో మనము ముందుకు రమ్మందాము. రండి సిస్టర్, మంచి చక్కగా సాక్ష్యం చెప్పాలి. చూస్తున్నాం ఏదో హెల్త్ ప్రాబ్లం దేవుడు తొలగిస్తాడు. రండి. అందరికీ ప్రేజ్ లార్డ్. నా పేరు ఇందిర, నుంచి వచ్చిన. దేవునికి నామానికి వందనాలు అందరికీ. పోయిన నెలంతా ఆయన రెక్కల కింద భద్రపరిచిన విధానం బట్టి గొప్ప వందనాలు చెల్లించుకుంటున్నాను. అన్ని ఇరుకులు ఇబ్బందులు అయినా అన్నీ ఆయన చిత్తంతోనే పోతున్నా వస్తున్నా. అన్ని బాధలు కష్టాలైనా పూర్ణాక సిస్టర్ మా గురించి ప్రార్థనలో ఉంటుంది, చేస్తుంది. ఆమెకు వందనాలు. వాళ్ళ కుటుంబాన్ని కాపాడమని రాకపోకల సంఘం ఎదుగులాగిన ఉంటుంది. మరి చప్పట్లు కొడదామా ఈ సాక్ష్యం కోసమై? మెల్లిగా వెళ్ళాలి. చప్పట్లు కొడదామండి సాక్ష్యంలో అందరం దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. మరి సాక్ష్యం చెప్పడానికి అంత నడవడానికి రాకపోయినా కూడా దేవుని దగ్గర నేను సాక్ష్యం చెప్పాలని నేను చెప్పినాక వచ్చినందుకు దేవునికి వందనాలు. దేవుని మిమ్మల్ని దీవించింది కాక. షీ వాంటెడ్ టు ఇంటర్ప్రిటేట్ that God has protected her till now, the last month, and till now all these days he has been protecting her life, her family, her children. And also she has mentioned that Reverend Dr. Poorna Sundar and the pastor have been praying about her and her family, and that is the reason, even though she is very weak and sick all the time, God has been protecting her this whole time. సో మనం అందరం దేవునికి స్తుతులు చెల్లిద్దామా అండి? హల్లెలూయా. మరి ఇదే విధంగా మీరు ఏదైనా టెస్టిమనీస్, ముఖ్యంగా లైవ్ సర్వీస్లో కూడా ఎవరైనా లైవ్లో ఉండే వాళ్ళు కూడా మీరు టెస్టిమనీస్ చెప్పాలనుకుంటే మీరు ఆ కాంటాక్ట్కి మీరు కాంటాక్ట్ అయినప్పుడు చిన్న వీడియో క్లిప్పింగ్స్ మేము అడుగుతాము. ఆ వీడియో మీరు చేసి మీరు పంపించినట్లయితే ఆ టెస్టిమనీ మేము అప్లోడ్ చేస్తుంటాం. ఏమవుతుందిలే అది కాదు. దేవుడు చేసిన ఆ ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం, మీ జీవితంలో చేసిన కార్యంని మీరు పంచుకున్నప్పుడు ఇతరులు కూడా నమ్మకంతో విశ్వాసంతో ముందుకు వస్తారు దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి. సో దిస్ ఇస్ ఆల్సో అ టైప్ ఆఫ్ మినిస్ట్రీ వేర్ యూర్ షేరింగ్ యువర్ టెస్టిమనీ అండ్ లీడింగ్ పీపుల్ ఇన్ టు క్రైస్ట్. హల్లెలూయా. మరి ఇంతే అండి. ఇప్పటి వరకు మీరు అనౌన్స్మెంట్స్ అన్నిటిని ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. మరి గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ సండే. థ్యాంక్ యూ.
నా జీవము నీవే, నీవే నా మార్గం, నీవే నా గమ్యం, సత్యము నీవే, నా జీవము నీవే. నా గురి నిత్యము నీవే, నా గురి నిత్యము నీవే, నా పయనం నీ వైపుకే, నీవే నా మార్గం, నీవే నా గమ్యం, సత్యము నీవే, నా జీవము నీవే.